హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి పసుపు మొక్క. నేను అంతకుముందు పసుపు తీసేసానండి మేలో అలాగా. ఆ తర్వాత మళ్ళీ దుంపలే పెడితే మళ్ళీ ఇలా వచ్చినాయి. ఇట్లా బాగా వస్తే లోపల గ్రోత్ ఎక్కువ ఉన్నట్టండి. ఇదిగోండి ఇట్లాగా పసుపు కూడా పైకి వచ్చింది. ఇంకొంచెం మట్టి వేయాలి. చిన్న కవర్లోనే వేసా, కానీ ఇలాంటి కవర్లో వేస్తేనే పసుపు బాగా వస్తుందండి. నేను చాలా పసుపు మొక్కలు వేసేసాను. వచ్చిన పసుపునే కొన్ని ఉంచేసానండి, ఉంచి ఇలా వేసేసాను. ఎంత బాగుందో గ్రోత్. ఇదిగోండి భలే బాగా వస్తున్నాయి. దీని కింద ఇలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట పసుపు. ఇదిగోండి ఇది ఎంత బాగుంటుందో చూస్తుంటేనే. అసలు ఆర్గానిక్గా పసుపుని ఇంట్లోనే పెంచుకోవచ్చా అన్న నాకే డౌట్ ఉండేది ఇదివరకు. నాకు నేనే క్లారిఫై చేసేసుకున్నా ఎంత బాగా వస్తున్నాయో అసలు. ఇదిగోండి ఇవి కూడా ఒక్క దుంప పెడితేనే ఇన్ని వచ్చేసినాయి వీటిల్లో. ఇదిగోండి ఇట్లాగా కొంచెం పైకి వచ్చింది. ఇలాగా 6 months మినిమం అలా ఉంచేయాలండి వీటిల్ని. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇదిగోండి ఇక్కడ కూడా. కానీ ఇవి ఇలా ఉంచితేనే పిలకలు వచ్చేసి వీటికి లోపల ఊరుతూ ఉంటుందండి. మనం ప్రాపర్గా ఇస్తూ ఉండాలి అన్నీ. దీనికి బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, సీవిడ్ గ్రాన్యూల్స్ ఈ 3 ఇస్తే చాలండి. 15 daysకి ఒకసారి వాటికి అవే ఊరుతూ ఉంటుంది పసుపు లోపల. ఇదిగోండి ఇది కూడా భలే బాగా వచ్చినాయి.